ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరంలో కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యకర్తలను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజు సంతోషంగా పార్టీ కార్యకర్తల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవరణలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిర కార్యక్రమం, ఇంకా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసాము. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారి తర్వాత ప్రజల కోసం ఉపయోగపడి ప్రజల అవసరాల కోసం పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. ఆయన నాయకత్వంలో ఆయన చేసిన టైంలో ఇంకా ఇప్పుడు కూడా అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమో. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారి సీఎం అయితే తప్ప రాష్ట్రం మొత్తం బాగుపడదు. కాబట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంక్షేమ పథకాలు కూడా నవరత్న పథకాలు పెట్టేసి ప్రతి సంక్షేమ పథకం కూడా పేదవాడి గడప గడపకి రూపాయి డబ్బులు తీసుకోకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంట్లో కానీ ఆయన పుట్టినరోజు వేడుకలు సొంత కొడుకులా చేసుకున్నారు. ఎందుకంటే ఆయన మీద అభిమానం, ప్రేమ, ఆయన చేసిన మంచి పథకాలు. అటువంటి మహానాయకుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, మళ్ళా అధికారంలోకి వచ్చి ప్రజాసేవ ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాయకుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.